సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ కథ కానీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. కథ పారిజాత పరిమళం. రచన బద్రిరాజు తటవర్తి. గవర్నమెంట్ హై స్కూల్ ముందర 2 పెద్ద రావి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుపై ఎన్నో రకాల పక్షులు వాలి రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి. స్కూలు గోడకి రావి చెట్టుకు మధ్యన ఉన్న స్థలంలో ఒకప్పుడు నాగన్న బార్బర్ షాప్ ఉండేది. హైదరాబాదులో ఏదో పెద్ద సెలూన్లో ఉద్యోగం రావడంతో షాపులో ఉన్న సామాన్లు అమ్మేసి నాగన్న హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే ప్రదేశంలో కాంతమ్మ దోసెల బండి పెట్టుకుంది. వయసులో ఉన్నప్పుడు ఒళ్ళమ్ముకున్న కాంతం వయసు అయిపోయాక దోసెలమ్ముతుంది. తండ్రెవరో తెలియని కూతురుతో తన గతం ఎవరికీ తెలియని ఈ ఊరు వచ్చి ఇక్కడ చిన్న దోసెల బండి పెట్టుకుంది. కాంతం దోసెలు ఊళ్ళో అందరూ రుచి చూసిన వాళ్లే, అగ్రహారంలో ఉన్న ఆ 4 కుటుంబాలు తప్ప. కాంతం నేతితో వేసే కారం దోశ, కొబ్బరి పచ్చడి అంటే ప్రెసిడెంట్ గారి నాన్నకి చాలా ఇష్టం. ఆ దోశలు రుచి నచ్చేసి ఏకంగా ఖాతానే తెరిచేశాడు కాంతం దగ్గర. మసాలా దోశ బాగా ఉల్లిపాయలు వేసే ఉల్లి దోశ కోసం అయితే జనం ఉదయం సాయంత్రం కాంతం దగ్గర లైన్లో నించుంటారు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి దోసెల బండితో కాంతం బాగానే సంపాదించింది. ఒక ఇల్లు కూడా కొంది. వ్యాపారం పెరిగే కొద్దీ 2 పనివాళ్లను కూడా పెట్టుకుంది. కూతురు పారిజాతం గతేడాదే 10వ తరగతి పూర్తి చేసుకుంది. కాంతం ఇంకా కాలేజీ చదువులు వద్దులే అని చదువు మానిపించేసింది. హై స్కూల్ లెక్కల మాస్టర్ సుబ్బారావు గారు వచ్చి కాంతానికి నచ్చచెప్పారు పారిజాతాన్ని చదివించమని. కాంతం పారిజాతానికి పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను అంది. పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పమని తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది. రామచంద్రపురంలో సామిల్లు నడిపే రామిరెడ్డి గారి పెద్దబ్బాయి ఓ రోజు పారిజాతాన్ని చూసుకోవడానికి వచ్చాడు. కాంతం పెట్టిన దోసెలు తిన్నాడు. పారిజాతాన్ని చూశాడు. ఇంటికి వెళ్ళి ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయాడు. విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లి నుండి మధుబాబు అనే కుర్రాడు, అమలాపురం నుండి శేఖర్ అనే కుర్రాడు కూడా వచ్చి పారిజాతాన్ని చూసుకున్నారు. ఇంకో రోజు గోపాలం అని ఓ కుర్రాడొచ్చాడు. పిఠాపురం పక్కనే ఉన్న గొల్లప్రోల్లో ఎండుమిర్చి వ్యాపారం చేసే ఇతను పారిజాతాన్ని చూసి కాంతం పెట్టిన దోసెలు తిన్నాడు. ఇతను కూడా ఇంటికి వెళ్ళి ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయాడు. గోపాలం వెళ్ళిన 10 రోజులకి కాంతానికి ఉత్తరం వచ్చింది, దోసెలు చాలా బాగున్నాయని. అలా పారిజాతానికి చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ ఎవరూ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. పెళ్లి కొడుకులను చూసి చూసి విసుకుపోయింది పారిజాతం. తాను ఎందుకు ఎవరికీ నచ్చడం లేదో తనకే అర్థం కావడం లేదు. ఊళ్ళోకి కొత్తగా రవి అని ఓ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు. కాకినాడలో ఏదో హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసి ఇంజెక్షన్ చేయడం కూడా నేర్చుకున్నాడు. అలాగే కొన్ని మందుల పేర్లు కూడా. ఊళ్ళోకి వచ్చిన కొద్ది రోజులకే డాక్టర్ గారి చేయి మంచిదని మంచి పేరు వచ్చింది. ఏవైనా ఎమర్జెన్సీ కేసులుంటే పట్నం తీసుకుని వెళ్ళి మంచి వైద్యం చేయిస్తాడు. ఆయన కమిషన్ ఆయనకి వచ్చే చోట. డాక్టర్ గారు ఓ రోజు కాంతం పెట్టిన దోసెలు తిన్నారు. ఆయన గతంలో కాకినాడ భానుగుడి సెంటర్లో, రాజమండ్రి దివాన్ సెంటర్లో కూడా దోసెలు తిన్నారు. కానీ అవేవి కాంతం దోసెలంతా రుచిగా లేవు. ప్రతిరోజు ఊళ్ళో వైద్యం చేయడం, కాంతం దగ్గర దోసెలు తినడం డాక్టర్ గారికి వ్యాపకం అయిపోయింది. ఓ రోజు డాక్టర్ గారు పారిజాతాన్ని చూశారు. అలా మళ్ళీ మళ్ళీ దోసెలు తింటున్నప్పుడల్లా పారిజాతాన్ని చూస్తూనే ఉన్నారు. ఓ రోజు కాంతం మినపప్పు తేవడానికి రామభద్రం ఆటోలో పట్నానికి వెళ్ళింది. ఆ సమయంలో డాక్టర్ గారు పారిజాతానికి తన మనసులో మాట చెప్పారు, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు, కాబట్టి రేపు రాత్రికి మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని. ఎవరికీ నచ్చని తాను డాక్టర్ గారికి నచ్చేటప్పటికీ పారిజాతం ఏమీ ఆలోచించలేకపోయింది. తరువాత రోజు రాత్రి డాక్టర్ గారు చెప్పిన సమయానికి పారిజాతం చెరువు గట్టు మీద బట్టల బ్యాగుతో ఉంది. తరువాత రోజు ఊర్లో పారిజాతం లేచిపోయింది అన్నారు.
కాంతం మాత్రం పారిజాతం తప్పుపోయింది అంది. పారిజాతం కోసం కాంతం వెతకని చోటు లేదు. అన్నవరం కొండ మీద ఉందేమో అని అక్కడంతా వెతికింది. ఏలేశ్వరంలో పారిజాతం కనబడిందని ఎవరో చెబితే అక్కడా వెతికింది. వెతికి వెతికలిసిపోయిన కాంతం అంతర్వేది వెళ్ళి దేవుడికి మొక్కింది. వస్తూ వస్తూ అప్పన్నపల్లిలో ఆగి కొబ్బరికాయ కొట్టి పారిజాతం ఇంటికి వచ్చేలా చూడమని పొర్లు దండాలు పెట్టింది. అయినా పారిజాతం రాలేదు. ఊళ్ళో కాంతం దోసలు వేస్తుంది, కానీ అవి ఇంతకు ముందంత రుచిగా ఉండడం లేదు. పారిజాతం గురించి ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంది. పారిజాతాన్ని తీసుకువెళ్ళిన డాక్టర్ మండపేటలో ఎవడో బ్రోకర్కి పారిజాతాన్ని అమ్మేశాడు. అక్కడి నుండి ఏదోలా తప్పించుకున్న పారిజాతం రాజమండ్రి బస్ ఎక్కి కోటిపల్లి బస్టాండ్ దగ్గర దిగి గోదావరి గట్టుకు నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ గోదావరిని చూస్తూ కూర్చుంది. తన మనసులో బాధ అంతా తీరేదాకా ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. పారిజాతం అలా ఏడవడం చూసిన ఆటో డ్రైవర్ భాష ఆటో పక్కకు ఆపి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. పారిజాతం ఏమీ మాట్లాడలేదు, ఏడుస్తూనే ఉంది. కాసేపు చూసిన భాష రోజు మిల్క్ సీసా తీసుకువచ్చి పారిజాతం పక్కనే పెట్టాడు. కొవ్వూరులో ఉన్న ఎవరో కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి గుండెల్లో బాధంతా దిగిపోయాక గోదావరి కేసు చూస్తూ ఉంది. శ్యామలా టాకీస్లో మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాకి వెళ్ళిన జనం అప్పుడే బయటికి వస్తున్నారు. పారిజాతం కోటిపల్లి బస్టాండ్కి వచ్చిన కాకినాడ వెళ్లే బస్ ఎక్కి మేడపాడు వేట్లపాలెం దాటాక వచ్చే సోమర్లకోట బస్టాండ్ దగ్గర దిగింది. అప్పటికే బాగా రాత్రి అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ నుండి ఆటోలు లేవు. ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ మెయిన్ రోడ్డు మీద ఉన్న పోలీస్ అవుట్పోస్ట్ పక్కనే నించుంది. అదే రోడ్లో కారులో వెళ్తున్న మంత్రసాని రాంబాబు గారి పెద్దబ్బాయి రామకృష్ణ పారిజాతాన్ని చూసి కారు ఆపాడు. ఇతన్ని ఇంజనీరింగ్ చదివిద్దామని ఉత్తరప్రదేశ్లో ఏదో కాలేజీలో చాలా డొనేషన్ కట్టి చేర్చారు మంత్రసాని రాంబాబు గారు. చదవలేనని మధ్యలో వదిలేసి వచ్చేశాడు. ప్రస్తుతం వాళ్లకు ఉన్న ఫ్యాక్టరీలు వ్యాపారాలు చూసుకుంటున్నాడు. పారిజాతాన్ని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఊర్లోకి వెళ్ళాలి అని పారిజాతం చెప్తే నేను అటే వెళ్తున్నాను రా అని కారు ఎక్కించుకున్నాడు. కారు ఎక్కాక ఎక్కడి నుండి వస్తున్నావు అని మాట కలిపాడు. చాలాసేపటి వరకు పారిజాతం ఏం మాట్లాడలేదు. కాసేపటి తరువాత రాజమండ్రి నుండి అని చెప్పింది. పారిజాతాన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిన రామకృష్ణ తన దారిలో తాను వెళ్ళిపోయాడు. పారిజాతం ఇంటి తలుపు కొట్టింది. అప్పటికే మంచి నిద్రలో ఉన్న కాంతం తెల్లారిపోయిందేమో, అప్పుడే పనివాళ్ళు వచ్చేశారు అనుకుంది. తలుపు తీసి చూస్తే పారిజాతం. కాంతం ఆనందానికి అవధులు లేవు. పారిజాతం జరిగిందంతా కాంతానికి చెప్పింది. అంతా విన్న కాంతం, నువ్వు చిన్నపిల్లవి, నా జీవితంలో నేను ఇలాంటివి ఎన్నో చూశాను అంది. ఆ డాక్టర్ గాడిని నేను వదలను, నువ్వు బెంగపడకు అని ఓదార్చింది. ఎప్పుడు తిన్నావో ఏంటో అని వేడివేడిగా అన్నం వండి ఆవకాయలో నెయ్యి వేసి కలిపి పారిజాతానికి తినిపించింది. తరువాత రోజు పక్కింటి పంకజాక్షి పారిజాతం వచ్చేసింది కదా అని అడిగితే కాంతం, అవునక్క, పెద్దాపురం మరిడమ్మ తీర్థంలో తప్పుకుని పోయిందట, దారి తెలుసుకుని రాత్రి ఇంటికి వచ్చేసింది అని చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పారిజాతం నెమ్మదిగా జరిగిందంతా మర్చిపోయి మామూలు మనిషి అవుతూ ఉంది. ఊరి చివర ఉన్న రామాలయం పూజారి గారి బావమరిది బండార్లంక నుండి కొత్తగా ఊళ్ళోకి వచ్చాడు. ఒకసారి అక్కాబావల్ని చూసి వెళ్దామని. పారిజాతం దోసలు వేస్తుంటే ప్రెసిడెంట్ గారు పంపారని నల్లమెల్లి సూరిబాబు వచ్చాడు. అక్క, రాబోయే వినాయక చవితి నవరాత్రుల్లో రోజూ నాటకాలు వేసే వాళ్ళకి 3 పూటలా నిన్ను వండి పెట్టమన్నారు ప్రెసిడెంట్ గారు అన్నాడు. సరే అయితే ఏర్పాట్లు చేసుకుంటాలే అని చెప్పి, ఉండు వెళ్ళిపోకు, 2 దోసలు తిందిగాని అంది. సరే అక్క అని నల్లమెల్లి సూరిబాబు దోసలు తిని వెళ్ళిపోయాడు. నవరాత్రుల 9 రోజులు ఊర్లో రోజుకో నాటకం వేస్తారు. ఎక్కడెక్కడి నుండో కళాకారులు వచ్చి వాళ్ల ప్రతిభ కనబరుస్తారు. ఓ రోజు ఎక్కడికో వెళ్తూ దోసలు తిందామని కాంతం హోటల్ దగ్గర కారు ఆపాడు మంత్రసాని రాంబాబు గారి అబ్బాయి రామకృష్ణ. రామకృష్ణను చూసి గుర్తుపట్టిన పారిజాతం, ఆ రోజు రాత్రి నన్ను ఇంటి దగ్గర దింపింది ఈయనే అని కాంతానికి చెప్పింది. కాంతం రామకృష్ణను చూసి, రా బాబు రా, అమ్మాయి అంతా చెప్పింది, మీరు చాలా సహాయం చేశారు మా పాపకి అని ఓ స్పెషల్ దోశ వేసి రామకృష్ణకి అందించింది. మీరు ఎక్కడ ఉంటారు బాబు అని అడిగితే, నేను కాకినాడలో ఉంటాను
అని చెప్పాడు రామకృష్ణ. మాటల్లో వాళ్లకు ఉన్న ఫ్యాక్టరీల గురించి చెప్పాడు. ఈ ఊళ్ళో ఉన్న రైస్ మిల్లు, పిఠాపురంలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ, కాకినాడలో ఉన్న బట్టల షాపులు అన్నీ నేనే చూసుకుంటాను. అమలాపురం దగ్గర పాసర్లపూడిలో కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని 95వ సంవత్సరంలో గ్యాస్ లైన్ పగిలి మంటలు అంటుకుని వచ్చిన బ్లోఅవుట్లో కాలిపోయాయి అని చెప్పాడు. పారిజాతం అవునా అని ఆశ్చర్యపోతూ రామకృష్ణ కేసి చూసింది. రామకృష్ణ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ఆ బ్లోఅవుట్ మొత్తం 65 రోజుల పాటు మండుతూనే ఉంది. సుమారు 2 కిలోమీటర్ల వరకు దాని వేడికి అక్కడ పంటలన్నీ కాలిపోయాయి. అది మన దేశంలోనే అతిపెద్ద బ్లోఅవుట. ఇప్పుడు అక్కడ కొబ్బరి నీళ్లు ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ పెట్టాం అని చెప్పాడు. రామకృష్ణ మాటలు విన్న కాంతం పారిజాతాన్ని లోపలికి పిలిచి, ఈ అబ్బాయితో మనకి లాభసాటి బేరంలా ఉంది, ఎందుకైనా మంచిది కొంచెం చూసి చూడనట్టుగా మసులుకో అతనితో అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పి రామకృష్ణతో కారు దాకా వెళ్ళి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని నవ్వుతూ చెప్పింది. సరే అలాగే, నువ్వు ఎప్పుడైనా వస్తే మా ఫ్యాక్టరీలన్నీ చూపిస్తా నీకు అని రామకృష్ణ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వినాయక నవరాత్రులకి ఊరంతా సీరియల్ బల్బులతో తోరణాల్లా కట్టారు. 2 అడుగులకు రంగురంగు పేపర్లు చుట్టిన ట్యూబ్లైట్లు పెట్టారు. స్కూల్ దగ్గర ఒక స్పీకర్, పెద్ద వీధి వాటర్ ట్యాంక్ దగ్గర ఒక స్పీకర్ పెట్టారు. మైకు చిన్న వీధి కమ్యూనిటీ హాల్లో పెట్టారు. కరెంటు పనిచేసే జిల్లెళ్ల బాబ్జీ మొత్తం లైటింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. బాబ్జీ దగ్గర 4 పనివాళ్ళు కూడా ఉన్నారు. బాబ్జీ లైటింగ్ పనివాళ్లకు అప్పచెప్పి గుడి మీద దేవుడి బొమ్మలు లైట్స్తో ఎలా పెడితే బాగుంటుందో అని పూజారి రామస్వామి గారితో మాట్లాడుతున్నాడు. సాయంత్రం వేయాల్సిన చింతామణి నాటకం వాళ్ళు అప్పుడే అంబాసిడర్ వ్యాన్లో దిగారు. వీళ్ళకి పశువుల హాస్పిటల్లో ఉన్న ఖాళీ గదులు ఇచ్చారు. వీళ్ళంతా అక్కడే ఉండి రెస్ట్ తీసుకుని సాయంత్రానికి నాటకం వేస్తారు. వచ్చిన వాళ్ళకి భోజనాలు, పలహారాలు ఏర్పాట్లలో బిజీగా ఉంది కాంతం. నాటకాలు వేయడానికి వచ్చే వాళ్ళకి మంచి మంచి కూరలతో వంటలు చేసి పెడుతూ ఉంది కాంతం. 9వ రోజు కన్యాశుల్కం నాటకం వేసేవాళ్ళు వచ్చారు. వాళ్లల్లో లోకనాథం అని గిరీశం పాత్ర వేసే ఆయన ఉన్నాడు. ఆయనకి గిరీశం పాత్ర బాగా చేస్తాడని మంచి పేరు ఉంది. ఆ రోజు మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెడుతుంటే లోకనాథం కాంతాన్ని చూశాడు. ఒకప్పుడు కాంతం పిఠాపురంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికూ పాత పరిచయాలున్నాయి. ఓహ్, నువ్వెక్కడికో వెళ్ళిపోయావనుకున్నాను, ఇక్కడున్నావా, ఎలా ఉన్నావు అని అడిగాడు. బానే ఉన్నాను, కానీ నువ్వెలా ఉన్నావు, విశేషాలేంటి అని అడిగింది కాంతం. ఏముంటాయిలే, నీకు తెలిసిందా, ఈ మధ్యనే పిఠాపురం కరణం గారు పోయారు అని అన్నాడు. అవునా, అయ్యో అని ఊరుకున్న కాంతం లోకనాథానికి కొసరి వడ్డించింది. కడుపు నిండా తిన్న లోకనాథం రాత్రికి నాటకం వెయ్యగలనో లేదో అనుకుంటూ పశువుల ఆసుపత్రిలో వాళ్ళకిచ్చిన రూమ్ కేసి వెళ్ళిపోయాడు. తరువాత రోజు కాంతం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నవరాత్రుల్లో భోజనాలు పెట్టిన ఖర్చంతా తీసుకుని వచ్చింది. ఆ రోజు ఆకాశం కొంచెం మబ్బులు పట్టు ఉంది. ఏ క్షణమైనా వర్షం పడొచ్చు అన్నట్టుగా చల్లగాలి వీస్తుంది. అప్పుడే కాంతానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పారిజాతాన్ని పిలిచి, రేపు తొందరగా తయారవ్వు, మనం పిఠాపురం వెళ్దామంది. ఎందుకో అర్థం కాని పారిజాతం ఇంకేమీ అడగకుండా అలాగే అని తన గదిలోకి వెళ్ళిపోయింది. తరువాత రోజు ఉదయాన్నే కాంతం, పారిజాతం పిఠాపురం బయలుదేరారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చారే కానీ ఆటోలేమీ లేవు. ఏమైనా వస్తే బాగుండును, లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఉదయాన్నే పేపర్ బండిల్స్ తీసుకురావడానికి వెళ్తున్న సిద్ధులు సుబ్బరాజు కనబడ్డాడు. కాంతాన్ని చూసిన సుబ్బరాజు బండి ఆపి, ఈ టైంలో ఆటోలు రావు కానీ నేను సామర్లకోట స్టేషన్ దగ్గర దింపుతాను, నా బండి ఎక్కండి అన్నాడు. అలా స్టేషన్ దగ్గర దిగిన కాంతం, పారిజాతం సామర్లకోట స్టేషన్లో విశాఖ ప్యాసింజర్ ఎక్కి పిఠాపురంలో దిగారు. పిఠాపురం స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కి నేరుగా కరణం గారింటికి ఆటో మాట్లాడుకున్నారు కాంతం, పారిజాతం. మల్యాలవారి వీధిలో పెద్ద బంగళా, పెంకిటిల్లు కరణం గారిది. ఒకప్పుడు వచ్చేపోయేవారితో కళకళలాడుతూ ఉండేది. కరణం గారు చాలా మంచి వ్యక్తి అని పిఠాపురంలో మంచి పేరు సంపాదించారు. అలాగే ఆస్తులు కూడా. కరణం గారి చేత రకరకాల పనులు చేయించుకునేవారు చాలామంది. అలా పని చేయించుకున్నందుకు వాళ్ళకి తోచింది ఇచ్చేవారు. అప్పట్లో ఓ రాజకీయ నాయకుడు కరణం గారి చేత ఓ పని చేయించుకుని కాంతాన్ని కరణం గారికి పరిచయం చేశాడు. ఏ దురలవాట్లు లేని కరణం గారు నెమ్మదిగా కాంతం వెనకాలే తిరిగేవారు. ఊళ్ళో వాళ్ళు ఉంచుకున్నారు అనేవారు. కాంతం నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పేది. కాంతం మోజులో పడిన కరణం గారు మందుకు కూడా బానిసయ్యారు.
తరువాత రోజుల్లో ఆయన చేతిలో మందుబాటలు పెడితేనే ఎవరికైనా పనులు చేసి పెట్టేవారు. కొన్నాళ్లకి తాగుడు ఎక్కువయ్యి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి తీసుకువెళ్ళి దింపేవారు, లేదంటే రోజంతా అలా రోడ్డుపైనే పడి ఉండేవారు. ఈయన తాగుడుకు కాంతానికి ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతాయేమో అనే భయంతో భార్య సత్యవతి ముందుగానే ఆస్తులన్నీ తన పేరు మీద రాయించుకుంది. ఆస్తులు కరణంగారి పేరు మీద లేవని తెలుసుకున్న కాంతం నా దగ్గరికి రావద్దు అని కరణంగారిని దూరం పెట్టింది. తరువాత కాంతం ఎక్కడికో వెళ్ళిపోయింది. కాంతం దూరమైన కరణంగారు బెంగతో ఇంకా తాగి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నారు. అన్నదమ్ములు భార్య ఎంత చెప్పినా వినకుండా తాగుతూనే ఉండేవారు. ఓ రోజు తాగిన మత్తులో ఒరిస్సా వైపు వెళ్తున్న ఏదో ట్రైన్ ఎక్కేశారు. విశాఖపట్నం వెళ్ళేటప్పటికి మత్తు దిగి మళ్ళీ వెనక్కి వచ్చారు. చేతికి డబ్బులు ఇస్తే తాగేస్తున్నాడని భార్య సత్యవతి డబ్బులు ఇవ్వడం మానేసింది. దానితో ఆయన మందుకు డబ్బుల కోసం ఎవరిని పడితే వాళ్ళని అడిగేవాడు. ఓ రోజు కరణంగారు కనకదుర్గా వైన్స్ పక్కన ఉండే టీకట్టు రాజుని 200 అడిగితే కరణంగారు కదా అనే గౌరవంతో 50 రూపాయలు ఇచ్చాడు. రిక్షా తక్కుకునే వీరయ్య దగ్గర డబ్బులు తీసుకున్న కరణంగారు నీకేదైనా పని కావాలంటే నేను చేసి పెడతాలే అని వైన్ షాపు వైపు వెళ్ళిపోయారు. అలా మందు తాగి మత్తులో ఇల్లు భార్య అన్నదమ్ములు అన్నీ మర్చిపోయి కనకదుర్గా వైన్స్ పేరొక్కటే గుర్తుంచుకున్నారు. తరువాత కొంతకాలానికి కరణంగారి కిడ్నీలు పాడైపోయి ఓ రోజు రాత్రి రోడ్డుపైనే ప్రాణం పోయింది. కాంతం ఎక్కిన ఆటో మల్యాలవారి వీధిలోకి వచ్చి కరణంగారి ఇంటి ముందు ఆగింది. కరణంగారి ఇంటి దగ్గర ఆటో దిగారు కాంతం పారిజాతం. గేటు పక్కనే ఉన్న 2 ఎర్ర గులాబీ మొక్కలు మొగ్గలతో ఉన్నాయి. దాని పక్కనే మందార మొక్క నిండా పువ్వులు ఉన్నాయి. కాంతం పారిజాతం గేటు తీసుకుని కరణంగారి ఇంటి లోపలికి వెళ్ళారు. అప్పుడే సంధ్యావందనం పూర్తి చేసుకుని కరణంగారి తమ్ముడు సూర్యనారాయణ గారు బయటికి వచ్చారు. కాంతాన్ని చూసి నువ్వా, ఇప్పుడెందుకు వచ్చావు? నీ కారణంగా మా కుటుంబం పరువు వీధిని పడింది. అందరి చేత మంచివాడుగా పేరు తెచ్చుకున్న నా అన్నయ్య మాకు కాకుండా పోయాడు. ఇంకేం మిగిలిందని ఇక్కడికి వచ్చావు అని కోపంగా అరుస్తున్నట్టుగా అడిగారు. తలదించుకున్న కాంతం అప్పుడు పరిస్థితులు అప్పుడు బాబుగారు అనుకోకుండా అలా అయిపోయింది. నేను దూరం అయితే ఆయన మారతారేమో అని దూరంగా వెళ్ళిపోయాను. ఇంతకాలం ఆయన జ్ఞాపకాలతోటే బతికేశాను. ఆయన రూపం ఇదిగో నా కూతురిలో చూసుకుంటున్నాను. అసలే మగతోడు లేనివాళ్ళం. మేమెలా బతకాలి బాబుగారు? ఆయన ఉంటే ఇప్పుడు ఆయనతో కలిసి ఏదోలా బతుకుదామని అనుకున్నాం. కాంతం మాటలు వింటున్న పారిజాతానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కరణంగారే తన తండ్రి అని. ఇంతకాలం ఎప్పుడు అమ్మ తనకి ఆ విషయం ఎందుకు చెప్పలేదో అని అనుకుంది. కాంతం మాటలు విన్న సూర్యనారాయణ గారు నాకు అవన్నీ తెలియవు, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, ఇప్పటికే ఉన్న మా కుటుంబం పరువు రోడ్డు మీదకి తీసుకువచ్చావు అని కాంతం కేసు చూశారు. ఏమి చెప్తుందా అని. బాబు, నా కూతురు పారిజాతం ఇది నాకు కరణం గారికి పుట్టింది. ఆయనే ఉంటే దీని పెళ్లి బాధ్యత ఆయనే తీసుకునేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. నాకు రోజులు గడిచే కొద్దీ దీని పెళ్లి ఎలా చేయాలా అనే బెంగ ఎక్కువవుతూ ఉంది. చట్ట ప్రకారం 2వ భారీగా నాకు రావాల్సిన ఆస్తులు ఇప్పించండి బాబుగారు, నేను వెళ్ళిపోతాను అంటూ కాంతం మాట్లాడడం ఆపింది. కాంతం ఇలా ఆస్తులు అడుగుతుందని ఊహించిన సూర్యనారాయణ గారు నా అన్నయ్యకి ఒక్క ఆస్తి కూడా లేదు, ఉన్నది కొంచెం కూడా వాడి తాగుడికే అయిపోయింది, నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అన్నారు. సరే బాబుగారు, నేను మీరు చెబుతున్నది నమ్ముతున్నాను. ఈ ఇంటిలో నా కూతురుకు కూడా భాగం ఉందని నాకు తెలుసు. నా కూతురు మీ ఇంటి వారసురాలు, నేను కోర్టు ద్వారానే తేల్చుకుంటాను అని చెప్పింది కాంతం. ఎటూ తేల్చుకోలేకపోతున్న సూర్యనారాయణ గారు కోర్టుకు వెళ్తే ఉన్న పరువు కూడా పోతుంది, అంతేకాదు ఇంకా తన అన్న పేరు మీదే కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కోర్టుకు వెళ్తే వాటిని కూడా కాంతానికి ఇవ్వాల్సి రావచ్చు అని ఆలోచనలో పడ్డారు. ఆయన ఇంకేం మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశారు. కాసేపటికి బయటికి వచ్చి నీకు 4 లక్షలు ఇస్తున్నాను, ఇక మీదట ఎప్పుడు ఇటువైపు రావద్దు, నీ కూతురు నా అన్నకు పుట్టిందని ఎవరికీ చెప్పవద్దు అని 4 లక్షలు కాంతం చేతిలో పెట్టారు. 4 లక్షల రూపాయలు తీసుకున్న కాంతం ఇంకేం మాట్లాడకుండా బాబుగారి కాళ్ళకి దండం పెట్టవే అని పారిజాతానికి చెప్పింది. పారిజాతం సూర్యనారాయణ కాళ్ళకి దండం పెట్టడానికి వెళ్తుంటే ఆయన ఏం మాట్లాడకుండా వెనక్కి జరిగాడు. అలా డబ్బులు తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరారు కాంతం పారిజాతం. దారిలో పారిజాతం కాంతాన్ని అడిగింది, ఎందుకమ్మా ఇంతకాలం నాకు నాన్న పిఠాపురం కరణంగారే ఎందుకు చెప్పలేదు అని. నీ మొహమే పిచ్చిదానా, ఆయన నీకు నాన్నేంటి,
ఎంతో కొంత ఆస్తి వస్తుంది కదా అని ఒక రాయి వేసి చూసా. అది గురి చూసి తగిలింది, అంతే. ఇప్పుడు నువ్వు ఆయన కూతురువు కాదు అని చెప్పడానికి కరణం గారు కూడా ఎలాగూ లేరు. అసలే పరువు కోసం ప్రాణం ఇచ్చే కుటుంబం అని నాకు తెలుసు. కొంచెం బెదిరించాను, కోర్టుకు వెళ్తానని, అంతే అంది కాంతం. కాంతం తెలివితేటలకు పారిజాతం మురిసిపోయింది. ఆ రోజు రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చిన కాంతం, పారిజాతం తాళం వేసిన తలుపు గుమ్మానికి ఒక లెటర్ ఉండడం గమనించారు. ఆ ఉత్తరం ఎవరు రాసుంటారు? నాకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరు? ఎవరికైనా వచ్చింది పొరపాటుగా ఇక్కడ కానీ పెట్టారా? అసలు ఇందులో ఏముంది అంటూ ఉత్తరం తెరిచింది. ఆ ఉత్తరం చూస్తే పోస్టులో వచ్చినట్టు లేదు, ఎవరో రాసి ఇక్కడ పెట్టమన్నట్టుగా ఉంది. గౌరవనీయులైన కాంతం గారికి, నా పేరు భానుమూర్తి. నేను పట్నంలో ఉండే మహారాజా కాలేజీలో లెక్చరర్ని. మిమ్మల్ని కలవడానికి ఈరోజు వచ్చాను, కానీ మీరు అందుబాటులో లేరు. మీరు వచ్చాక క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అని లెటర్లో ఉంది. ఇంతకీ ఎవరు ఈ భానుమూర్తి? నన్నెందుకు కాల్ చేయమన్నాడు అని ఆలోచనలో పడింది కాంతం. అప్పటికే బాగా అలసిపోయిన కాంతం, పారిజాతం రేపు కాల్ చేయొచ్చులే అని ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళారు. తరువాతి భాగం కోసం వేచి ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి,